హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే కాంతారా మూవీ చేసి వచ్చా, నెక్స్ట్ ఆ వీడియోని అప్లోడ్ చేస్తారు రివ్యూ. ఇంకొచ్చేసి నిన్న కళ్యాణ్, హరీష్ గారు అలాగే రాము చాలా అంటే చాలా బాగా ఆడారు. నాకు ఇద్దరు ఇంకా ఎక్కువ నచ్చారు, కళ్యాణ్ అలాగే హరీష్. చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడారు. ఆల్రెడీ నిన్నే వీడియోలో చెప్పేసా. ఇంకా టాటాస్ కూడా రెడ్ టీమే విన్ అయింది. నిన్నటి నుంచి ఒకటే కొట్టుడు, డామినేటింగ్. కళ్యాణ్, ఇమాన్యువల్, ఫ్లోరా వీళ్ళు. ఫ్లోరా గారు ఏ టీంలో ఉంటే ఆ టీం గెలుస్తుంది అంటున్నారు. అది నిజమయ్యేలాగే ఉంది. లక్కీ గెల్. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. ఆ తర్వాత కిక్అవుట్ తీసుకొని బర్నీ గారు వాళ్ళ టీంని ఎలిమినేట్ చేశారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇమాన్యువల్ ఇప్పుడు క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. ఇప్పటికైతే ఇద్దరు అయ్యారు కదా, కళ్యాణ్ అలాగే ఇమాన్యువల్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకా 2 గేమ్స్ జరిగాయి. వాళ్ళల్లో ఒక్కొక్కరు గెలిచి రాము అలాగే రీతు వీళ్ళిద్దరూ క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. ఇప్పుడు 4 మెంబర్స్ ఉన్నారు. రాము, రీతు, ఇమాన్యువల్ అలాగే కళ్యాణ్. ఈ 4 మెంబర్స్ అయితే టాస్క్ ఆడతారు. అయిన తర్వాత ఎవరు కెప్టెనో తెలుస్తుంది. ఇంకా ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి సంజన గారు ఉన్నారు. సంజన గారిని ఇంకెవరు బీట్ చేయలేరు. ఆ లెవెల్లో ఓటింగ్ జరుగుతుంది. గుద్దుతున్నారు ఓట్లు ఆవిడికి. ఫిక్స్ అయిపోయారు సంజన గారు అంటే నామినేషన్ ఉంటే గుద్దాలని. అలానే జరుగుతుంది. నిన్న కూడా దొంగతనం చేశారు. ఏది ఆవిడే ఫుడ్ మానిటర్గా ఉండి సాటర్డే రోజు ఆవిడకి ఉంది. శ్రీజ కోసమే చేశారు. మంచి పనో చెడ్డ పనో కాదు, దొంగతనం చేయకూడదు. మళ్ళీ చేశారు. ఈసారి బోర్డు ఎత్తుకొచ్చి సంజన గారికి తగిలిస్తారు. దొంగను ఉన్నారు జాగ్రత్త అని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఫ్లోరా గారు ఉన్నారు. ఫ్లోరా గారికి ఇప్పుడు చెప్పా కదా, ఇంకా మిగతా ఎవరైతే లేరో వాళ్ళందరూ ఫ్లోరా గారికి ఓట్లు వేస్తున్నారు. ఆవిడ బాగా పర్ఫామ్ చేస్తుంది. అలాగే వీళ్ళ క్రాస్ ఓటింగ్ అంటారు కదా, అది కూడా పడుతుంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఫ్లోరా గారు ఉన్నారు. ఇంకా థర్డ్ ప్లేస్లో వచ్చేసి దివి నిఖిత ఉంది. ఈవిడికి కూడా అందరూ కలిపి ఆవిడ పర్ఫామ్ చేస్తుంది. అలాగే క్రాస్ ఓటింగ్ కూడా పడుతుంది. ఈవిడికి కూడా థర్డ్ ప్లేస్లో ఈవిడ ఉన్నారు. ఇంకా ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు. మాస్క్ మ్యాన్ హరీష్ కూడా పడుతున్నాయి, కానీ చాలా సైలెంట్గా ఉంటున్నాడు. తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటికంటే ఇప్పటికే చాలా తగ్గుతూ వచ్చాయి. అంతలా నేనైతే గేమ్ బాగానే ఆడాడు, కానీ హౌస్లో ఉంటే కొంత అందరితో మాట్లాడాలి అలా ఉంటుంది కదా. ఈయన సైలెంట్గా ఒక పక్కన ఉంటున్నాడు. అందుకే తగ్గుతూ వస్తున్నాయి, చూసుకోవాలి. ఇంకా ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి రీతు ఉంది. రీతుకైతే ఆవిడ ఓటింగే పడుతుంది. ఇంకా సిక్స్త్ ప్లేస్లో వచ్చేసి శ్రీజ ఉంది. ఇప్పటికైతే ఇక్కడ మాస్క్ మ్యాన్, రీతు, శ్రీజకైతే ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. ఒకే లెవెల్లో ఉన్నట్టే. ఎవరన్నా ఎలిమినేట్ కావచ్చు. వీళ్ళ ముగ్గురులోనే ఎలిమినేట్ ఉంటుంది. ఇంకా ఏదన్నా అంతే, వీళ్ళ ముగ్గురులోనే ఇప్పటికైతే ఎలిమినేషన్ ఉంటుంది. చూద్దాం.